గుర్తుపెట్టుకో. నెంబర్ 1, మనం ఏ స్థితి నుంచి వచ్చామో మన గత బతుకేందో మనం మర్చిపోకూడదు. మర్చిపోతే కృతజ్ఞతాహీనులమై కుక్క కంటే దరిద్రంగా తయారవుతాం. ఎట్టవుతాం చెప్పండి? గతాన్ని మర్చిపోతే ఎట్టవుతాం చెప్పండి? అది కృతజ్ఞతాహీనులమై కుక్క కంటే హీనులమని పిలువబడతాం. అది మర్చిపోకూడదు. ఓకేనా? రైట్. ఏ స్థితిని దేవుడు మనకు అనుగ్రహించాడో ఆ స్థితిని మనం మర్చిపోకూడదు. ఈరోజు నేను ఈ కృప పొందానంటే దేవుని దయ. నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మర్చిపోవకవే. మర్చిపోయావంటే అవుతావేమో ఒక దాని. 3, ఏ లక్ష్యంతో మనం ఆయన దగ్గరకు వచ్చామో, ఏ గురి కలిగి మనం ప్రయాణం చేస్తామో ఆ గురి మర్చిపోకూడదు. ఏంటా గురి? ఆయన రాజ్యము చేరు పర్యంతము నేను ఆ దృష్టిని మార్చుకోకూడదు. నా లక్ష్యం ఈ లోకం కాదు, ఆ లోకము నా లక్ష్యం. నా దృష్టి, నా దర్శనం, నా విజన్, నా భారం అది ఎక్కడ? ఆయనే రాజుగా ఉండి సింహాసనానికి పాలించే ఆ తేజో రాజ్యమును నేను చేరాలి. హల్లెలూయా. ఇశ్రాయేలు ఏ దర్శనంతో ఐగుప్తు నుంచి కనానుకు బయలుదేరారో అదే విధంగా ఈ లోకమున ఐగుప్తు నుంచి మనం పరమ కనాను అనే దానికి బయలుదేరాం. ఆ లక్ష్యం మర్చిపోకూడదు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? నాగటి మీద చెయ్యి పెట్టి మళ్ళా వెనక్కి చూస్తారు. నాగటి మీద చేయి పెట్టి వెనక్కి చూస్తారు. మళ్ళా లోతు భార్య లోకాన్ని ఆశించి నాశనమైనట్టు మళ్ళా కొంతకాలం దేవునితో నడిచి మళ్ళా లోకాన్ని ఆశించి పరలోకం పోగొట్టుకునే అర్భకురాళ్ళు ఉన్నారు. దేవుడు ఏ స్థితి నుంచి తెచ్చాడు ఆ స్థితి మర్చిపోకూడదు. ఏ స్థితి ఇచ్చాడు అది మర్చిపోకూడదు. ఏ గురిని మనకు చూపించి దానికోసం పరిగెత్తమని చెప్పాడో ఆ గురిని మర్చిపోకూడదు. ఏమంటావు బ్రదర్? మర్చిపోతే ఆడకు పో. అవునా కాదా? ఇప్పుడు విజయవాడ బయలుదేరాను, దారిలో మర్చిపోయాను విజయవాడ పోదామన్న సంగతి మర్చిపోయి గుంటూరు. ఏంటి లక్ష్యం అంటే ఇక్కడ ఉట్టిగా టూరేగటం కాదు. అలాగే సేవకు వచ్చిన వాడు తన గురిని కూడా మర్చిపోకూడదు. ఏమిటి ఆ గురి అంటే? దేవుని పని చేయడానికి నశించిపోతున్న ఆత్మలను రక్షించడం నా గురి. దానికోసం నేను అంకితమై కష్టపడాలి. అది మర్చిపోకూడదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు గతాన్ని ఒకవేళ మర్చిపోతే, గత స్థితిని మర్చిపోతే, గురిని మర్చిపోతే, గతకాలపు దరిద్రగుట్టు జీవితం పడ్డ శ్రమలు మర్చిపోతే ఒక్కసారి ఈ సంవత్సరాంతంలో గుర్తు చేసుకొని ప్రార్థన చేసుకోండి. కన్నీరు విడిచి, దేవా నేను మర్చిపోయాను, అందుకే కొన్ని కృతజ్ఞతాహీనమైన క్రియలు నాలో కనపడుతున్నాను, క్షమించు ప్రభువా, నేను మర్చిపోకూడదయ్యా, నా జ్ఞాపకాల్లో స్థిరపరచమని